చేస్తారు. సో ఇప్పుడు మనం వైర్ చూసుకుంటే దీంట్లో 2 ఉంటాయి మనకి. ఓకే, సో లెట్ సపోజ్ ఒక వైర్ బిట్ తీసుకుందాం. ఇది చూస్తే మనకు 2 ఉంటాయి దీంట్లో, అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్. ఇది చూడండి, ఇన్నర్ లేయర్ వచ్చేసి కాపర్ ఉంటుంది, అవుటర్ లేయర్ వచ్చేసి పీవీసీ ఉంటుంది, ప్లాస్టిక్. సో ఫస్ట్ ఇన్నర్ లేయర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మేము చెప్పినాం కదా, ఇది కాపర్ అనేది గోల్డ్ లాగా ఈక్వల్ అనేసి. సో ఇవన్నీ మెటల్స్, ఎందుకంటే ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, మెటల్స్ కాబట్టి. సో ఎందుకంటే మనం ఐరన్, ఈ గోల్డ్ ఇవన్నీ ఎర్త్లో నుంచి మైనింగ్ చేస్తే వచ్చేటివి మెటల్స్ అన్నీ. సో కాపర్ ఇవన్నీ, సో కాబట్టి ఇవి జనరల్గానే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో మళ్ళీ ఈ కాపర్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ. సో దీంట్లోనే ఎక్కువ ఇది చేస్తారు, ఇది కల్తీ చేస్తారు. ఇది ఎట్లా కల్తీ చేస్తారంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో పర్సంటేజ్ ఉంటుంది మనకి, ఇంత పర్సంటేజ్ ఆఫ్ కాపర్ యూజ్ చేసినారు, ఇంత పర్సంటేజ్ అని. సో ఈ పర్సంటేజ్ తగ్గించే కొద్దీ మీకు కాస్ట్ తగ్గిపోతుంది అనమాట. సో కలర్ ఏమో ఇట్లాగే ఉంటుంది, కాకపోతే కాస్ట్ తగ్గిపోతుంది, ఎందుకంటే దీంట్లో అల్యూమినియం మిక్స్ చేస్తారు. సో ఇప్పుడు ఒక కాయిల్ తీసుకుంటే 90 మీటర్స్ ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలన్నా 90 మీటర్స్ చెక్ చేయలేరు, ఎందుకంటే దానిపైన ఈ పీవీసీ ఉంటుంది. సో ఈ పీవీసీ అంతా 90 మీటర్స్ మీరు తీయలేరు కదా. మీరు ఒకవేళ చెక్ చేస్తే ఈ ఎండ్ కానీ ఈ ఎండ్లో కానీ చెక్ చేస్తారు.